సో ఈరోజు హాటెస్ట్ టాపిక్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుఎస్ వార్ అనమాట. సో మిడిల్ ఈస్ట్లో వీళ్ళు యుద్ధం చేస్తారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇరాన్ నుంచి 20% ఆఫ్ ద ఆయిల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతుంది. ఎట్లా సప్లై అవుతుంది? స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే ఒక సముద్ర మార్గం ఉందన్నమాట. సో ఆ మార్గం గుండా అన్ని దేశాలకి ఇరాన్ పంపిస్తుంది. సో అక్కడ ఆ ఏరియాలో వీళ్ళు వార్ చేయడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోయింది. సో $90 ఉండాల్సిన పర్ బ్యారెల్ $90 ఉండాల్సిన ప్రైస్ ఈరోజు $100 ఉందన్నమాట. సో దీనివల్ల పెట్రోల్ ప్రైసెస్ అనేవి హైక్ అవనున్నాయి, అంటే పెరగనున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇండియాకి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? సో ఇండియా మీద ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది అంటే 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనము మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటాము? మన దగ్గర ఎక్కడ తవ్వినా వాటరే వస్తాయి అనమాట. సో మిడిల్ ఈస్ట్లో ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ ఎక్కడైనా తవ్వితే పెట్రోల్ వస్తుంది. సో వాళ్ళు పెట్రోల్ ఎక్కువ సప్లై చేస్తారు అన్ని దేశాలకి. సో అక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు వార్ అవ్వడం వల్ల అక్కడ ప్రొడక్షన్ అనేది లో అయింది. ఎట్లా ఎక్కడైనా ఒక హైదరాబాద్లో ఎక్కడైనా గొడవ జరిగితే అక్కడ ఎట్లా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అక్కడ జరగాల్సిన పనులన్నీ ఎట్లా అయిపోతాయో సేమ్ అది జరిగిందనమాట. అప్పుడు ఏమవుతుంది? ఆయిల్ సప్లై చేయడం రిస్కీ అవుతుంది. ఆయిల్ సప్లై చేయడం రిస్కీ అవ్వడం వల్ల షిప్పింగ్ ఇన్సూరెన్స్ కూడా పెరిగిందనమాట. మళ్ళీ షిప్పింగ్ కాస్ట్ కూడా పెరిగినాయి. మనకేమైనా సామాన్ రావాలంటే అన్నీ మన ఇంటి దగ్గర ఉండవు కదా. సో ఇప్పుడు ఇండియాలో ఏవే ప్రైసెస్ పెరగనున్నాయి? సో ఫుడ్ ఐటమ్స్ పెరుగుతాయి అనమాట. లైక్ వెజిటేబుల్స్ కానీ, రైస్ కానీ, ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు మనము అగ్రికల్చర్లో యూజ్ చేస్తాం కదా, అవి అయితే 20 to 25% పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్స్ మనం గల్ఫ్ కంట్రీస్ నుంచే మనము ఇంపోర్ట్ చేసుకుంటామంట. సో అవి కూడా పెరగనున్నాయి. ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ పెట్రోల్, డీజిల్, ఎల్పిజి అయితే ఖచ్చితంగా పెరగనున్నాయి అనమాట. ఎందుకంటే అవి మన ఇండియాలో రావు కాబట్టి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ అనేది 60% ఆఫ్ ద గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎల్పిజి గ్యాస్. సో ఆబ్వియస్లీ దాని రేట్ కూడా పెరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్ట్ చూసి ఉండొచ్చు. చాలా హాస్టల్స్ నెక్స్ట్ గ్యాస్ లేవని చెప్పేసి వాళ్ళు చపాతీ ఇయ్యము, అది ఇయ్యం, ఇది ఇయ్యం అని పెట్టిర్రు. సో అది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అది కాకుండా ఫ్లైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి, లాజిస్టిక్స్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనం ఫ్లైట్లో ఏమన్నా డెలివరీ చేస్తాం కదా, వెస్టర్న్ యూనియన్ సంథింగ్. సో ఫ్లైట్ ఛార్జెస్, ట్రైన్ ఛార్జెస్, మూమెంట్ ఉన్న ప్రతి ఒక్క దాని ఛార్జెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పొచ్చు అనమాట మనం. సో ఈ వార్ వల్ల మన ఎకానమీ ఎట్లా దెబ్బతింటుంది? సో ఏమవుతుందంటే వార్ అయినప్పుడు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ మూవ్ అయిపోతారనమాట. ఫర్ సపోజ్ నేను బంజారా హిల్స్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను అనుకుందాం. అక్కడ ఊరికి గొడవలు అవుతున్నాయి అనమాట. అయితే మనం ఏం చేస్తాము? బంజారా హిల్స్లో ఫ్లాట్ అమ్మేసి జూబ్లీస్లో కొంటాం. సో సేమ్ ఇక్కడ కూడా అదే అవుతుంది అనమాట. ఇక్కడ వార్ అవుతుంది కాబట్టి ఏం చేస్తారు? అక్కడ ఉన్న అన్నీ అమ్మేసి వేరే పెట్టుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ సడన్గా పెరగడము, సడన్గా తగ్గడం అవుతుంటాయి అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఆయిల్ షార్టేజ్ ఉంది కాబట్టి ఆయిల్ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇంకా ట్రావెలింగ్కి సంబంధించిన ప్రతిదాన్ని కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ఇండియా చూసుకుంటే అయితే ఎప్పుడైనా ఆయిల్ ప్రైస్ 10% ఇంక్రీజ్ అయితే మన ఇండియన్ జీడిపి అనేది కొద్దిగా తగ్గుతుందంట. సో మనం యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఇండియన్స్ మనం ఏం చేయాలన్నమాట? మనం ఎట్లా మనీ సేవ్ చేసుకోవాలి ఈ టైంలో అంటే, సో అన్నెసరీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయితే బంద్ చేయండి అనమాట. అంటే 2 కార్లు ఉన్నాయి కదా, 2 తీసేయడము. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. కంబైన్డ్ ట్రిప్స్కి వెళ్ళండి. సోలోగా తిరిగేస్తా అనుకోకండి. నాకు చాలా డబ్బులు ఉన్నాయంటే తిరగండి, పర్లేదు. ఇంకోటి ఏంటంటే గ్రాసరీస్ అన్నీ తెచ్చిపెట్టుకోండి నెక్స్ట్ 2-3 మంత్స్కి కావాల్సినవి. ఎందుకంటే ఈ వార్ ఇంకా మినిమం 2-3 మంత్స్ అయితే నడుస్తుంది అంటున్నారు. నాకు తెలిసి 2-3 మంత్స్ కాదు, ఇంకో 1 year అయినా కూడా అట్లే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాము, రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా నడుస్తుంది. 2.5 years అయిపోయింది. 3 years కావస్తుంది దగ్గర ఇంకా నడుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి సేవ్ చేసుకోండి. లైక్ మీకు జాబ్ లేకపోయినా 3 to 6 months మీరు ఉండేటట్టు మనీ అయితే సేవ్ చేసుకోండి. ఇంకోటి జాబ్ ఉంటే జాబ్ వదలకండి. చాలా క్రైసిస్లో ఉందన్నమాట మిడిల్ ఈస్ట్లో అయితే, అట్లా ఉంది పరిస్థితి. సో మీరు ఈ వార్ టైంలో కూడా నేను ఎట్లా కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ అనమాట. అంటే మీరు చూడాలన్నమాట, డిమాండ్ అండ్ సప్లై టైప్ అనమాట. సో ఇప్పుడు రేర్ ఏముంది? ఇప్పుడు ఆయిల్ రేర్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే వార్ అవుతుంది కాబట్టి అన్ని కంట్రీస్ వెపన్స్ కొని పెట్టుకుంటాయి. సో వెపన్స్ ఏ కంపెనీస్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాయి ఆ కంపెనీస్ మీరు తెలుసుకోవాలి. ఇంకోటి షిప్పింగ్ అనమాట. షిప్పింగ్ కూడా ఇప్పుడు ప్రైస్ అయిపోతుంది కదా. షిప్పింగ్ చేసే కంపెనీ స్టాక్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా క్రూడ్ ఆయిల్ అంటే మీకు తెలుసా ఆల్రెడీ, ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, ఇవన్నీ నేను చెప్పినాను కాకుండా మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. ఇది జనరల్గా చెప్తున్నా, అంత కరెక్ట్గా ఏది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది ఎవరు ఏం చెప్పలేరు అనమాట. ఎవరి అనాలిసిస్ వాళ్ళదే స్టాక్ మార్కెట్లో.
సో మీరు మనీ సేవ్ చేసుకోవాలంటే మనీ ఏదైనా ప్యాసివ్గా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి పెరగాలనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అనాలిసిస్ చేసి చేసుకోండి, క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోండి. సో ఇంకోటి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి అన్నమాట. సో మీరు అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ బట్ స్టిల్ మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. నేనైతే జనరల్గా చెప్తున్నాను. సో లాస్ట్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వార్ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం అవుతుంది కదా, ఇండియాకి ఏంది అని అనుకోకండి. ఎందుకంటే వార్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా పెట్రోల్ అనేది మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుందన్నమాట. సో పెట్రోల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయితే అన్ని ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే ఏవైనా అన్ని మన ఇంటి దగ్గర తయారు చేయరు, వేరే వేరే దేశాల నుంచి వస్తాయి, వేరే వేరే స్టేట్ నుంచి వస్తాయి. అందరికీ పెట్రోల్ కావాలి. సో ఆబ్వియస్లీ ఫుడ్ ఐటమ్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఇంకా బట్టల ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి, అన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో అది ఇవాళ నేను చెప్దాం అనుకున్నది. సో మనీ సేవ్ చేసుకోండి, ఉన్న జాబ్ మంచిగా చేసుకోండి. ఇంకా అన్నెసరీ ట్రావెల్ కూడా బ్యాన్ చేసుకోండి, అన్నెసరీగా ఎక్కడ తిరగకండి. సో అదే అనమాట. దట్స్ ఇట్ గైస్, బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.